నమస్తే. కాగజ్ నగర్ అనే ఊరు విన్నారు గదా మీరు? కాగజ్ నగర్ నుంచి ఒకరు వచ్చిర్రు. ఎట్లా వచ్చిర్రంటే, మన క్లినిక్‌కి 3 స్టెప్స్ ఉంటాయి. చిన్న చిన్న స్టెప్స్. ఆ 3 స్టెప్స్ ఎక్కాలంటే కింద పైన అయిపోయిండ్రు. ఎందుకంటే మోకాలు నొప్పులు అంత సివియర్ ఉంది. మనకొచ్చి ఏమంటున్నారంటే, ఇగో ఇట్లా కూస్తున్నా గదా! ఇప్పుడు లెవ్వాలంటే నాకు ప్రాణం కింద పైన అయితది. ఇట్లా చెయ్యి పెట్టి టేబుల్ మీద ఇట్లా లేసి అబ్బబ్బబ్బబ్బబ్బా! అనేసి లేషిండ్రాళ్ళు. అంత సివియర్ పెయిన్ ఉంది. 2 మోకాళ్ళు. 2 మోకాలది ఆ పేషెంట్‌ది ఎక్స్‌రే జూస్తే మొత్తం అరుగుదల ఉంది. మళ్ళా దాని మీద ఏందంటే లేచేటప్పుడు ఇట్లా ఏదో పేపర్ ఇట్లా చింపితే ఎట్లా సౌండ్ వస్తది టిర్ర్ అనేసి అట్లా టిర్ర్ అని టిర్ 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 ఇట్లా సౌండ్‌లొస్తున్నాయి. మళ్ళా లేచి ఒక 2 అడుగులు ఎయాలంటే ఎవరో కాళ్ళు కోసేసినట్టు ఫీలింగ్. అంత పెయిన్ ఉంటది. ఇట్లా బ్లేడ్ తీసుకొని ఎవరో కోస్తున్నారు బొక్కని అట్లా ఫీలింగ్ ఉంటది. అట్లా ఒక 2 అడుగులేసినంక జర్ర వాక్ చేస్తే ఫ్రీ అయితుంది కాళ్ళు. ఇట్లా ఉండే ఆ పేషెంట్‌ది సింప్టమ్స్. కాగజ్ నగర్ నుంచి వచ్చిండ్రు. కానీ మీకు ఒక గమ్మత్తు విషయం చెప్తా నేను. ఈ పేషెంట్ ఏజ్ 57 ఇయర్స్. మోకాళ్ళ నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయంటే 10 ఏండ్ల నుంచి ఉన్నాయి. కానీ 12 ఏండ్ల బ్యాక్ ఒకటి అయింది ఆ పేషెంట్ లైఫ్‌లో. ఏమైందంటే గర్భసంచి ఉంటది గదా! ఆ గర్భసంచిని తీపిచ్చేసిర్రు. గర్భసంచిని తీపిచ్చేసిర్రు. తీపిచ్చేసినంక ఏమైంది, ఆ పేషెంట్‌కి 2 ఏండ్ల తర్వాత మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. మనం అడిగినాం, "అమ్మ మీరు గర్భసంచి తీపిచ్చుకున్నారా? ఉందా లేదా?" అనేసి అడిగాం. "లేదయ్యా తీపిచ్చేసినాం. ఎందుకంటే దాంట్లో ఫైబ్రాయిడ్‌లు ఏదో పుండు వచ్చింది. ఫైబ్రాయిడ్ వచ్చింది. అందుకే తీసేసినాము. అసలు బ్లీడింగ్ ఆగకపోతుండే. బై చాన్స్ పీరియడ్ వచ్చింది అంటే 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు బ్లీడింగ్ అవ్వడం" అనేసి అన్నారు. దానివల్ల తీసేసినాం. ఇట్లా తీసుడు వల్ల ఏమైతదంటే, ఏదైతే మన బొక్కలుంటాయి గదా! అవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయితది. అవి డ్యామేజ్ అయ్యి, ఆ పేషెంట్‌కి ఇట్లా అయిపోయింది మోకాలు నొప్పి. కానీ గర్భసంచి ఇక్కడుంటది. మోకాలు ఇక్కడుంటాయి. దానికి దీనికి ఏం సంబంధం? అది మీకందరికొచ్చిన డౌట్. అయితే ఏందంటే, ఎప్పుడైతే మీరు గర్భసంచి తీపిస్తారో, అప్పుడు మీ బాడీలో ఎస్ట్రోజన్ అనేది తగ్గిపోతది. మళ్ళా దాని మీద ఈ పేషెంట్‌కి ఓవరీలు గూడా ఉంటాయి గర్భసంచితో పాటు. అవి గూడా తీసేసిండ్రు. అయితే ఏమైతది హార్మోనల్ ఇంబాలెన్స్ ఎస్ట్రోజన్ తగ్గుతది బాడీలో. ఎస్ట్రోజన్ తగ్గడంతోటి ఏమైతదంటే ఈ బొక్కలు డ్యామేజ్ అయితాయి. ఇప్పుడు దీన్నేమంటారంటే పోస్ట్ మెనోపాజల్ ఆస్టియో ఆర్థరైటిస్. అంటే మెనోపాజ్ అయిన తర్వాత వచ్చే మోకాల నొప్పులు. అండ్ ఇది జనరల్లీ ఏ ఏజ్ వాళ్ళకొస్తది? 50, 55 ఎందుకంటే ఎప్పుడైతే 50 ఏండ్లొస్తాయి అది కరెక్ట్ ఏజ్ యాక్చువల్లీ జూసుకుంటే. ఈ పీరియడ్‌లు ఆగిపోయేటిది. కానీ గర్భసంచి 45 ఇయర్స్‌కే తీపిచ్చేసేయడం వల్ల పేషెంట్‌కి 5, 6 ఇయర్స్ ముందే వచ్చింది. ఇంకా కొందరికి ఎట్లుంటదంటే 35 ఇయర్స్, 40 ఇయర్స్ రాంగానే ఏముంది తీసేయండి పనికిరాదు అది ఇది అనేసి తీపిచ్చేస్తారు కొందరు డాక్టర్లు. అయితే ఏమైతది వాళ్ళకు? ఇట్లా గర్భసంచిది తీయడం వల్ల వాళ్ళకు ఆస్టియోఆర్థరైటిస్ 40 ఇయర్స్‌కి రావడం, 42 ఇయర్స్‌కి రావడం, మోకాళ్ళు, చిప్పలు మొత్తం అరిగిపోవడం, మళ్ళా దానికి ఆపరేషన్ అడ్వైజ్ జేయడం. ఈ పేషెంట్‌కి కూడా అట్లనే అడ్వైజ్ జేషిండ్రు. మనం ఏం జేషినాం? ఒకటి హోమ్ రెమెడీ జెప్పినాం. ఇంకోటి మందులిచ్చినాం. ఈ పేషెంట్‌కి పూర్తిగా తగ్గింది. అయితే నేనొకటి అడిగినా, "ఏముందమ్మా మీకు టెన్షన్ ఏముండేది వచ్చే ముందు మోకాలు నొప్పులంటే?" మోకాలు నొప్పులొచ్చే ముందు ఏం టెన్షన్ లేకుండే. సరే కడుపులో పుండొచ్చింది గదా! 45 ఇయర్స్‌కో, 43 ఇయర్స్‌కో అంతకుముందు ఏం టెన్షన్ ఉండే అనేసి అడిగాను. అయితే ఏమన్నారంటే ఏడవడం స్టార్ట్ జేషిండ్రు. ఎందుకు? ఈ మేడంకి ఇద్దరు పిల్లలుండే. దాంట్లో ఒక్కరికి ఏదో ఆడుకునేటప్పుడు యాక్సిడెంట్ అయింది. అంటే ఆడుకునే క్రికెటో ఏదో మనం అంతా డీప్‌గా అడగం. ఎందుకంటే సెన్సిటివ్ టాపిక్‌లుంటాయి. ఆడుకునేటప్పుడు తలకి దెబ్బ తాకింది. ఈ పేషెంట్ దాన్ని ఇగ్నోర్ జేషిండ్రు. ఇగ్నోర్ జేషిండ్రు. ఇగ్నోర్ జేస్తే తర్వాత ఏం దెలిసిందంటే బ్రెయిన్‌ల ప్రాబ్లమ్ వచ్చి ఆ బాబుకి ఫిట్ స్టార్ట్ అయింది. తలకు దెబ్బ తాకితే ఎప్పుడు ఇగ్నోర్ చేయొద్దు. జర గట్టిగా తాకింది, జర వాషింది అంటే ఇగ్నోర్ చేయొద్దు.
ఆ పేషెంట్కి ఫిట్స్ స్టార్ట్ అయినాయి, పేషెంట్ వాళ్ళ కొడుక్కి. ఇప్పుడు ఆన్ జీవితం నా వల్ల ఖరాబ్ అయిపోయింది అనేసి ఈ పేషెంట్కి మైండ్లో కూర్చుండిపోయింది. దాని తర్వాత ఇట్లా ప్రాబ్లం అయింది ఆ పేషెంట్కి. అయితే మనం ఇవన్నీ కన్సిడర్ చేసి పేషెంట్కి మందులు ఇచ్చినాం. భగవంతుడి దయ వల్ల ఆ ఆపరేషన్ కూడా అవసరం పడలేదు. 5-6 నెలలకి పూర్తిగా నొప్పులు తగ్గిపోయినాయి. ఫస్ట్ 2 మంత్స్లోనే మంచిగా నడవడం కూడా స్టార్ట్ చేసిండ్రు. అందరికీ ఏమనిపిస్తుంది హోమియోపతి స్లో అనేసి, కానీ భగవంతుడి దయ వల్ల మంచిగా నడవడం స్టార్ట్ చేసిండు. పేషెంట్కి ఏం చెప్పినామంటే 200 ml ఆవాల నూనె తీసుకోవాలి. ఎంత? 200 ml ఆవాల నూనె తీసుకోవాలి. దీంట్లో మీరు ఒక 20 గ్రాములే మీరు భీమసేని కర్పూరం పౌడర్ చేయండి, దీంట్లో వేసేయండి, కలిపేసేయండి, కొంచెం వేడి చేసేయండి, అయితే గులాయించిపోతుంది మొత్తం. దాని తర్వాత మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి మోకాల మీద రాసి మీరు వదిలేసేయండి. ఇట్లా ఇట్లా రుద్దుకుంటా కూర్చోవద్దు, జస్ట్ ఇట్లా రాసి వదిలేసేయాలి. పేషెంట్కి ఇది కూడా మంచిగా హెల్ప్ అయింది. హోమియోపతి మందులతోటి జాయింట్ రిపేర్ కూడా అయింది. అట్లా తగ్గుతుంది హోమియోపతితోటి. నమస్తే.